పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో వివాహిత మృతి ఆందోళనకు దారితీసింది. హైతనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివాహిత మృతి ఘటన భర్త శివ, అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆ ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. భర్త శివ, అతని కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్న పోలీసులు వెళ్లనివ్వట్లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హయతనగర్ సిఐ సిబ్బంది ఆందోళనకారులకి న్యాయం చేయాలని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆమె మ్యారేజ్ అయ్యి 1.5 years అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి 6 months ఏమో బాగున్నారు. దాని తర్వాత అమ్మాయిని కొట్టడము, 3 లక్షలు కట్నం ఇవ్వాలి మా బావ వాళ్ళు. ఆ కట్నం తీసుకురా, లేకపోతే నేను బతకనీయం, లేకపోతే నేను చంపేస్తామని ఆ పిల్లని చెప్తురు. వీళ్ళు ఏడ నన్ను చంపుతారని ఆ పిల్ల నా సంసారం అని ఆమె సంసారం చేసుకుంటా పోయింది. పోలీస్ స్టేషన్ పోతున్నా కానీ ఆమెను గుంజుకొచ్చి మరి ఇంట్లో కూర్చోబెట్టిరు. ఆమెకి ఇన్ని రోజులు కూర్చోబెట్టినాక 1 year తర్వాత ఒక పాప అయింది. పాప 6 months. నిన్నేం చేసిరంటే వాళ్ళు కొట్టి మంచం మీద పండుకోబెట్టి ఆమె చనిపోయినట్టు ఫ్యాన్ కి ఉరేసినట్టు చీరని కోసి పడుకోబెట్టిరు. ఎందుకంటే ఆమంతలో ఆమె చనిపోయింది అన్నట్టు. చంపేసి ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మరిది, వాళ్ళ మొగడు, వాళ్ళ అత్త, వాళ్ళ ఆడవిల్ల అందరు ఎక్కడో వెళ్ళిపోయారు చంపేసి ఆమెని. తర్వాత చచ్చిపోయిందని వచ్చేవారికల్లా డోర్ తీసే ఉన్నాయి, డోర్ మూసుకునేవు. మళ్ళీ ఆమె అంతటా ఆమె చచ్చిపోతే డోర్ వేసుకొని చస్తుంది కదా, ఆ డోర్లు తీసే ఉన్నాయంట. చంపేసి డోర్ తీసి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచిరు ఆమెని. ఆమె సామాన్ ఉన్నాయి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టి, కోడలు చనిపోయిన రోగ లేదు ఆమెకు, సామాన్ మీద ఉండే ఆమెకు సామాన్ అంతా పక్క వాళ్ళ ఇంట్లో చదిరి కోడలు వాళ్ళ బాడీ